ఈరోజు కథ కాళహస్తి. పూర్వకాలంలో ఒక అడవిలో ఒకచోట శివుడు లింగరూపంలో వెలిశాడు. రాత్రివేళ అడవిలో తిరిగే సర్పరాజు శివభక్తుడు. అందుచేత ఆ లింగాన్ని చూసిన తర్వాత రోజూ రాత్రి అక్కడకు వచ్చి ఆ లింగానికి పూజ చేసి పోవాలని నిశ్చయించుకున్నాడు. పాముల దగ్గర విలువైన మణులన్నీ ఉంటాయి. మణులంటే వాటికెంతో ప్రీతి. ఆ నాగరాజు తన పుట్టలోకి వెళ్ళి తన వద్ద ఉన్న మరకత మాణిక్యాలు, వజ్రవైడూర్యాలు, కెంపులు, పచ్చలు, నీలాలు, పుష్యరాగాలు ఒక్కటేమిటి అన్ని రకాల మణులు తెచ్చి ఆ శివలింగం మీద పెట్టి భక్తితో పూజ చేసి వెళ్ళిపోయాడు. ఆ అడవిలోనే ఒక పెద్ద ఏనుగు కూడా ఉంది. ఆ అడవిలోని ఏనుగులన్నింటికీ అది రాజు. సర్పరాజు పూజ చేసి వెళ్ళిన మర్నాడు గజరాజు ఆ దారిలో వచ్చి లింగాన్ని చూశాడు. గజరాజు కూడా గొప్ప శివభక్తుడే. శివలింగం కనపడగానే ముందు కాళ్ళు వంచి తొండం ఎత్తి మొక్కుకున్నాడు. లింగం మీద ఉన్న మణులను చూసి చేదరించుకున్నాడు. మణులంటే పాముకి గొప్ప గాని ఏనుగుకి ఏం గొప్ప? ఎవడు చెప్పమా ఈ దుర్మార్గుడు పరమేశ్వరుడి మీద రాళ్ళు రప్పలు పెట్టాడు అని తలచి గజరాజు ఆ మణుల్ని తొండంతో విసిరిపారేశాడు. మణులుంచి వెళ్ళిన నాగరాజు కూడా తనకు మళ్ళే శివభక్తుడని ఎంతో భక్తితో ఆ మణులను శివలింగానికి పూజ చేసి వెళ్ళాడని గజరాజుకేం తెలుసు? ఆ మణులన్నీ ఉత్తరాళ్ళు రప్పలు అని, అటువంటివి పరమేశ్వరుడి సన్నిధిలో ఉండకూడదు అని గజరాజు ఉద్దేశం. అందుకే వాటిని దూరంగా విసిరేశాడు. పాములకు మణులంటే ఇష్టమైనట్లే ఏనుగులకు పత్రి మీద పువ్వుల మీద ప్రీతి. గజరాజు గబగబా వెళ్ళి అడవంతా తిరిగి మోపుడు బిల్వపత్రి తీసుకొచ్చాడు. కొనలులోకి దిగి తామరతుళ్ళు పువ్వులు తెంపుకుని వచ్చాడు. అవన్నీ తెచ్చి శివలింగానికి పూజ చేసి తన మానాన తను వెళ్ళిపోయాడు. రెండో రోజు రాత్రి నాగరాజు కొత్త కొత్త మణులెన్నో సంపాదించి తెచ్చి పూజ చేసుకుందామని శివలింగం వద్దకు వచ్చాడు. చూస్తే ఏముంది, తాను ముందు రాత్రి పెట్టి వెళ్ళిన మణులన్నీ చిందరవందరగా విసిరబడి ఉన్నాయి. పరమేశ్వరుని మీద ఆకులు, అలములు, చెత్తా చెదారము కనపడ్డాయి. గజరాజు భక్తి శ్రద్ధలతో పెట్టి వెళ్ళిన ఆ పత్రి పువ్వులు నాగరాజుకి తీగలు, ముళ్ళకంపులు అనిపించాయి. నా పూజ పాడు చేసి దేవుడికిలా అపకారం చేసిపోయిన ఆ దుర్మార్గుడు ఎవడై ఉంటాడు అని ఆలోచిస్తూ సర్పరాజు ఏనుగు పెట్టి వెళ్ళిన పత్రి పువ్వులు తీసి దూరంగా విసిరేసి తాను తెచ్చిన మణులతో మళ్ళీ శివలింగానికి పూజ చేసి వెళ్ళిపోయాడు. మర్నాడు గజరాజు తొలినాటికి మళ్ళీ పత్రి పువ్వులు పుచ్చుకుని శివలింగం దగ్గరికి వచ్చాడు. చూసేటప్పటికి లింగం మీద తాను పెట్టి వెళ్ళిన పత్రి అక్కడ లేదు. దాని స్థానంలో మళ్ళీ రాళ్ళు రప్పలు ప్రత్యక్షమయ్యాయి. ఆ రాళ్ళు రప్పలవాడెవడో మళ్ళీ వచ్చాడన్నమాట. నేనా రాళ్ళని ఒకసారి తీసిపారేస్తే నోరు మూసుకుని పోక తగుదనమ్మా అని నా పత్రిని పువ్వులను తోసేస్తాడా అంటూ నాగరాజు పెట్టిన మణులన్నీ దూరంగా విసిరేసి గజరాజు తాను తెచ్చిన పత్రితోటి పువ్వులతోటి లింగానికి పూజ చేసి వెళ్ళిపోయాడు. మూడో రాత్రి నాగరాజు మామూలు ప్రకారం మణులతో శివలింగం దగ్గరికి వచ్చి తన పూజ భగ్నమే ఉండడము, దేవుడి మీద మళ్ళీ ఆకు అలము కప్పి ఉండటం చూసి దుఃఖం కోపం రెండూ ఆగలేదు. శివునికేసి దీనంగా చూస్తూ, స్వామి, నేనెంతో భక్తితో నవరత్నాలు తెచ్చి పూజ చేసి వెళ్తుంటే ఆ దుర్మార్గుడెవడో రోజు నా పూజ నాశనం చేసి నీ మీద ముళ్ళకంపలు పెట్టిపోతున్నాడే. నీ మూడవ కన్ను తెరిచి వాణ్ణి హతమార్చేయాలి కానీ ఇలా చూస్తూ ఊరుకోవటమేనా? అయ్యో, ఎంత తెలివి తక్కువ వాణ్ణి! పరమేశ్వరుడువు, నీకు చేతకాకపోవడం ఏమిటి? చేతనయ్యే ఊరుకున్నావు. భక్తుడనైన నన్ను వదిలేసి నా శత్రువైన ఆ దుర్మార్గుడి పక్షం చేరిపోయి వాడు ముళ్ళకంపులు పెట్టినా ఊరుకుంటున్నావు. నువ్విలా పరాయి పక్షంలో చేరిపోవటానికి నేను చేసిన అపరాధం ఏమిటి స్వామి అంటూ దుఃఖించాడు. ఆఖరికి మనసు కుదుటపరుచుకుని మళ్ళీ ఆ పత్రినంతటినీ పక్కకి నెట్టేసి లింగం మీద ఉన్న దుమ్మునంతా బుస్సుమని ఊది స్థలం శుభ్రం చేసి తాను తెచ్చిన మణులతో పూజ చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళాడన్న మాటే గాని ఆ రాత్రి నాగరాజుకు నిద్రపట్టలేదు. నా పూజ పాడు చేస్తూ ఉండేది ఎవరు, వాడి పని పట్టడం ఎలాగా అనే ఆలోచనతో అతడు ఆ రాత్రంతా జాగారం చేశాడు. తర్వాత మామూలు ప్రకారం శివలింగం దగ్గరకు ఏనుగొచ్చింది. తన పత్రిపోయి శివలింగం మీద మళ్ళీ రాళ్ళు రప్పలు కప్పి ఉండటం చూసింది. ఏనుగకు ఒళ్ళు మండిపోయి, నాతో పేచీ పెట్టుకుంటున్న ఆ మూర్ఖుడెవడు? వాడు మూర్ఖుడైతే కావచ్చు గాని వాడు వేసే ఈ రాళ్ళు నీకెలా నచ్చాయి? స్వామి, ఈ నీలాలు నా నల్ల కలువలకు సాటి వస్తాయా? ఈ పచ్చలు నా బిల్వపత్రాలతో పోలుతాయా? ఈ కెంపులు నేను తెచ్చి సమర్పిస్తున్న ఎర్ర తామర పుష్పాల ముందు ఎందుకు పనికి వస్తాయి? నేను తెచ్చిపెడుతున్న పువ్వులలోనూ పత్రిలోనూ ఉండే మృదుత్వం గాని, చల్లదనం గాని, పరిమళం గాని ఈ కరుకు రాళ్లల్లో ఎక్కడున్నాయ్యా అని ప్రశ్నలు కురిపించాడు. ఈ వేళ కూడా ఆ రాళ్ళు అవతల పడేసి మామూలు ప్రకారం పూజ చేసుకుని పోతాను. రేపు కూడా ఈ పూజ గనక పాడైపోయిందా వాడి పని పట్టి తీరుతాను అని నిశ్చయించుకుని పూజ పూర్తి చేసి వెళ్ళిపోయాడు. మనసుకి పట్టి పీడిస్తూ ఉన్న కోపం వల్ల గజరాజుకు కూడా ఆ రాత్రి నిద్రపట్టలేదు. గజరాజు వెళ్ళిపోయాక నాగరాజు శివలింగం వద్దకు వచ్చాడు.
మళ్ళీ తన పూజ భగ్నమైపోయి ఉండటం చూసి మండిపడ్డాడు. ఈ దుర్మార్గుడెవడో నన్ను పరాభవిస్తున్నాడు కనుక ఇక్కడే పొంచి ఉండి వాణ్ణి పట్టిగాని ఇంటికి పోను, ఇదే నా శపథం అని నిశ్చయం చేసుకున్నాడు. ఏనుగు పెట్టి వెళ్ళిన పత్రిని ఈసారి తోసిపడేయలేదు. మెల్లిగా ఆ పత్రిలో దూరి సర్పరాజు దాక్కున్నాడు. యథాప్రకారం గజరాజు వచ్చాడు. ఇదివరకు మళ్ళీ కాకుండా తాను పెట్టి వెళ్ళిన పత్రి చెక్కు చెదరక అలాగే ఉంది. ఏమి అదృష్టం! ఆ రాళ్ళు తెచ్చిపెట్టేవాడు చచ్చిపోయి ఉంటాడు. శివుడే తనను కరుణించడం కోసమని ఆ దుర్మార్గుణ్ణి చంపేసి ఉంటాడు అని సంతోషంతో గజరాజు ఆ మాలిన్యం తీసివేయటానికి తన తొండం పత్రి మీదకు చాపాడు. లోపల దాక్కుని ఉన్న నాగరాజు ఇదంతా కనిపెడుతూనే ఉన్నాడు. ఇన్నాళ్ళ నుంచి నా పూజ పాడు చేస్తుంది నీవే అన్నమాట. బాగా దొరికావులే. నీ పని పట్టే కాలం సమీపించింది కనుకే నా కంటపడేటట్లు ఆ శివుడు నన్ను అనుగ్రహించాడు అనుకుని తన వైపు వస్తున్న ఏనుగు తొండంలో పుసుక్కుమని దూరి తొండంలో నుంచి గజరాజు కుంభస్థలంలోకి పోయి అక్కడ ఇష్టముచ్చినట్లు మెదడటం మొదలుపెట్టాడు. ఇంకేముంది, మెదడులో చేరి నాగరాజు అలా మెదులుతూ ఉంటే బాధకు నిలబడలేక గజరాజు అటు ఇటు పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఆ పామును ఎలాగైనా బయటకు రప్పించాలని తొండం నిండా నీళ్లు పీల్చుకుని ముక్కుతో చీదేశాడు. నీళ్లు బయటకు వచ్చాయే కానీ పాము లోపలే ఉండిపోయింది. చెట్టు దగ్గరికి వెళ్ళి కుంభస్థలాన్ని రాసుకుంటే లోపల ఉన్న పాము ఒత్తిడికి ఆగలేక పైకి వచ్చేస్తుందని ఆశపడ్డాడు. కానీ నాగరాజు లోపల నుంచి కదలనే లేదు. ఇంకా గజరాజుకి ప్రాణాల మీద ఆశపోయింది. ఈ పాము నా మెదడులో తన విషాన్ని కక్కి నన్నెలాగో చంపేస్తుంది. నా మీద కసిబూనిన ఈ శత్రువును బ్రతకనివ్వటం ఎందుకు? దీన్ని చంపి నేను చస్తాను అని నిశ్చయించుకున్నాడు. ఎక్కడికి పోకుండా పాము అతని తొండాన్ని మెరికలుగా చుట్టేసుకుంది. గజరాజు వేగంగా పరిగెత్తికెళ్ళి ఎదురుగా ఉన్న కొండను తన కుంభస్థలంతో ఢీకొనేసరికి దెబ్బకి లోపల ఉన్న నాగరాజు చితికి చచ్చిపోయాడు. తల బద్దలైపోయి గజరాజు కూడా చనిపోయాడు. పార్వతీదేవి భర్త దగ్గరకు వచ్చి గజరాజు నాగరాజు చచ్చిపడి ఉండటం చూసి ఆశ్చర్యపోయింది. పరమేశ్వరుడు వాటి చరిత్ర అంతా చెప్పాడు. పార్వతీదేవి నాగరాజును గజరాజును మహాభక్తులని మెచ్చుకుంది. పరమేశ్వరుడు ఆ భక్తులిద్దరికీ మోక్షమిచ్చాడు. ఆ అడవిలో శివుడు వెలిశాడని, సర్పరాజుకి గజరాజుకి మోక్షమిచ్చాడని క్రమంగా అందరికీ తెలిసింది. శివభక్తుడైన రాజొకడు అడవంతా కొట్టించి శివాలయం ప్రతిష్ఠించాడు. ఆ గుడి చుట్టూ ఇప్పుడొక పెద్ద ఊరు వెలిసింది. ఆ ఊరు పేరే కాళహస్తి. కాలం అంటే పాము, హస్తి అంటే ఏనుగు. పాముకు ఏనుగుకు మోక్షం కలిగిన స్థలం కనుక ఆ ఊరికి కాళహస్తి అని పేరు వచ్చింది. ఇటువంటి మహిమగల కాళహస్తిలో స్వర్ణముఖి అనే నది యాత్రికుల స్నానపానాలకు ఆధారమై ఉంది. ఇక్కడ మహాశివరాత్రి నాడు గొప్ప తీర్థం జరుగుతుంది. లక్షలాది జనం అక్కడ ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకుని తరిస్తారు.